ఏంటి సార్ సరిగ్గా చెప్పట్లేదు? ఏం చెప్పమంటావమ్మా? ఫ్యాషన్ డిజైనర్గా ఆదిత్య గారికి ఎంత మంచి పేరుంది. సరే, ఏ ఫీల్డ్లో ఉన్నా ఎవరికైనా అప్ అండ్ డౌన్స్ కామన్, కాదను. ఒక 2-3 ఏళ్లుగా మీరు సక్సెస్లో లేరు, అయినా క్రియేటివిటీ అయితే అలాగే ఉంటుంది కదా. ఆ హోప్తోనే మీకు స్పాన్సర్షిప్ చేయడానికి ముందుకొచ్చాం, మీకు అవకాశం ఇచ్చాం. కానీ మీరు నన్ను పూర్తిగా డిసప్పాయింట్ చేశారు. సార్, మా డిజైన్స్ మీకు నచ్చలేదా? ఇవి డిజైన్స్ అంటారండి? ఈ డిజైన్స్ తీసుకుని వెళ్తే ఎవరైనా సక్సెస్ అవుతారా అసలు? 2 ఏళ్లుగా ఫెయిల్యూర్లో ఉన్నారు, ఇది 3వ ఏడు. మీకు పెద్దగా ఫరక్ ఏం ఉండదు, కానీ మా కంపెనీ రిప్యుటేషన్ పోతుంది కదా. ఇంకొక 3 అవకాశం కోసం మమ్మల్ని అప్రోచ్ అవుతూ డిజైన్స్ పంపిస్తూ ఉన్నారు. మేము స్పాన్సర్ చేస్తామని కనీసం వాళ్ళకి మాట కూడా ఇవ్వలేదు. అయినా కానీ వాళ్ళు ట్రై చేస్తూనే ఉన్నారు. మీకు మాట ఇచ్చాం, కానీ మీరు ట్రై చేయట్లేదు. డిజైన్స్ బాగున్నాయి కదా సార్? డిజైన్స్ బాగుంటే సరిపోదమ్మా, మాకు కూడా నచ్చాలి కదా. సరే సార్, మీరు ఇంకొక అవకాశం ఇవ్వండి, మళ్ళీ కొత్తగా ట్రై చేసి తీసుకొస్తాం. ప్లీజ్ సార్, ఒకే ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి.